హలో ఫ్రెండ్స్. మన ఎన్టీఆర్ అన్న 'దేవరా' మూవీతోనైతే మన తెలుగులోనైతే ఒక భారీ సంచలనమైన విజయాన్ని అందుకున్నాడు అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. మన తెలుగులోనే ఇప్పటి వరకు రాని షేరు అదే విధంగా గ్రాస్ అయితే మన ఎన్టీఆర్ అన్నకైతే రావడం అయితే జరిగింది. సుమారుగా చూసుకున్నట్లయితే 200 కంటే ఎక్కువ కోట్లయితే మన తారక్ అన్న 'దేవరా' మూవీకైతే రావడం అయితే జరిగింది. ఇది ఒక సంచలనమనే చెప్పుకోవాలి. గతంలో పాన్ ఇండియా మూవీ 'త్రిబుల్ ఆర్' వచ్చింది. కానీ అది ఇండివిజువల్ మూవీ కాదనమాట. మన తారక్ అన్న అదే విధంగా రామ్ చరణ్ కలిసి నటించిన మూవీ. మన రాజమౌళి గారు అదే విధంగా తీస్తున్నారు గనక ఆ మూవీ మీద ఏ విధమైన ఎక్స్పెక్టేషన్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఇక్కడ మన తారక్ అన్న అది కూడా కొరటాల శివ గారు అయితే అంత దారుణమైన ఆచార్యాలని డిజాస్టర్ అందుకున్న తర్వాత ఇండివిజువల్ గా ఒక మూవీ రావడం, దానికి తోడు మన ఎన్టీఆర్ అన్న ఆ విధమైన కలెక్షన్ తో ఆ మూవీ దూసుకు వెళ్ళడం మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ మన తారక్ అన్న ఉండడం కారణం చేతే మన తారక్ అన్న యాక్టింగ్ అయి ఉండొచ్చు, మన తారక్ అన్న యాక్షన్ సీన్స్ లో ఏ విధంగా పాల్గొన్నాడో దానికి కారణంగా మాత్రమే ఆ మూవీ అంత భారీగా కలెక్షన్ అయితే రాబట్టింది అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. మన తెలుగు ఆడియన్స్ అయితే మన తారక్ అన్న మూవీని అదే 'దేవరా' మూవీకి అయితే బ్రహ్మరథం పట్టారు అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన రీసెంట్ గానే కొరటాల శివ గారిని అయితే మన ఎన్టీఆర్ అనేది కలవడం అయితే జరిగిందనమాట. 'దేవరా 2' స్క్రిప్ట్ అయితే మన తారక్ అన్నకైతే వివరించారంట. అదైతే మన తారక్ అన్నకైతే ఫుల్ గా నచ్చిందంట. ఇది ఎలాగలేదన్నా సరే జులైలో ఈ మూవీని అయితే స్టార్ట్ చేసేద్దాం అన్న విధంగా అయితే మన తారక్ అన్న కొరటాల శివ గారితో అయితే చెప్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఆల్రెడీ ఎన్టీఆర్ 31 మూవీతోనైతే మన తారక్ అన్న బిజీగా ఉన్నట్లు అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన ఎన్టీఆర్ 31 షూట్ అయితే స్టార్ట్ అయింది అనమాట. మొన్న రీసెంట్ గా స్టార్ట్ అయిన సెట్ లోనైతే మన ఎన్టీఆర్ 31 మూవీ షూట్ అయితే స్టార్ట్ అయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా రీసెంట్ గానే మన ముందుకైతే రావడం అయితే జరిగింది అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి ఈ మూవీని 2026 జనవరి 9 అయితే రిలీజ్ చేయాలని అయితే మూవీ టీం అయితే అనుకున్నట్లు మనకైతే తెలుస్తుంది అనమాట. ఎలాగలేదన్నా సరే ఎన్టీఆర్ 31 అదే ఈ మూవీకి డ్రాగన్ అనే నేమ్ కూడా పెట్టినట్లు మనకైతే తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాల్సి ఉంది. మన ఫ్యాన్స్ ఏదనుకుంటే అదే నిజమవుతుంది కదా. మరి అయితే నేనైతే ఇది ఒక రూమర్ అని అనుకుంటున్నాను. తొందరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ టైటిల్ కూడా రివీల్ చేస్తారనమాట. నాకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ 30 అదే ఈ డ్రాగన్ అనే టైటిల్ అయితే కాదని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన తెలుగు అంటే మన మొన్న జరిగిన షూటింగ్లు చూసుకుంటే అది ఏ విధంగా ఉంది అంటే ఓల్డ్ అంటే ఒక 90s టైంలో ఒక పాలిటిక్స్ సంబంధించిన ఒక వ్యక్తిని ఏ విధంగా ఎదుర్కొన్నాడు, లేక ఒక ఆఫీసరా లేకపోతే ఒక రాజకీయ నాయకుడా అనే విధంగా అయితే మన స్క్రిప్ట్ లోనైతే చూపించబోతున్నారు అనమాట. నిజంగా చూడాలని చాలా అట్రాక్షన్ గా ఆ కథ కోసం అయితే ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ 31 కోసం అయితే. తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు 'దేవరా 2' గురించి అయితే చాలా మంది కూడా ఎగర్లీగా వెయిట్ చేస్తున్నారు. 'దేవరా' కథ కూడా తెలుసుకోవాలని అయితే చాలా మంది ఆడియన్స్ అయితే వెయిట్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఆ మూవీని ఏ విధంగా తీసుకువస్తాడు మన తారక్ అన్నది చూడాల్సి ఉంది. మరి ఈ మూవీకి అదే మన ఎన్టీఆర్ 31 కి అదే విధంగా 'దేవరా 2' కి ఏ విధమైన డేట్స్ ఇస్తాడో చూడాల్సి ఉంది. నాకు తెలిసినంత వరకు ఈ జులైలోని స్టార్ట్ అవుతుందని అయితే మన తారక్ అనేది చెప్పడం అయితే జరిగిందనమాట. మరి ఇంకో 3 months ఎంతో డేట్ టైమ్స్ ఉండడం కారణం చేత ఎలాగలేదన్నా సరే ఎన్టీఆర్ 31 అయితే 80% అయితే కంప్లీట్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకున్నది అనమాట. థ్యాంక్ యూ.